ఏం కాలేదండి. ఉపనిషత్తులు మొత్తం బోధించారండి. ఏం కాలేదండి. బ్రహ్మసూత్రాలన్నీ చెప్పారండి. ఏం కాలేదండి. మొత్తం న్యాయం, మీమాంస ఎన్ని శాస్త్రములున్నాయో అన్నీ చెప్పారండి. అసలు జ్ఞాన వైరాగ్యకి ఏం కాలేదండి. అయితే నారదులు వారు అనుకున్నారు, అయ్యా ఏంటిది? ఏంటి విపత్తు? ఇంత శాస్త్రాన్ని చెప్పినా సరే ఎందుకు వీళ్ళిద్దరు లేవట్లేదు? అని ఆయన భగవంతుడికి ప్రార్థన చేయగా ఒక ఆకాశవాణి వినిపించిందనమాట. శౌనకాది ఋషుల దగ్గరికెళ్తే వాళ్ళు నీకు చెప్తారు దేని ద్వారా జ్ఞాన వైరాగ్యాలు మళ్ళీ ఈ భక్తి ప్రబలుతుందో అటువంటి భక్తిని ఏం చెయ్యాలి అని శౌనకాది ఋషులు చెప్తారు అనగానే వెంటనే ఆయన ప్రారంభమయ్యారండి. నడుస్తూ 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 మార్గ మధ్యంలో వచ్చిన ఎంతో మంది మహానుభావులను, ఋషులను, యోగులను అడుగుతూ వచ్చారు. ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? ఏం చేయాలి? కొంతమంది తపస్సు చేయమంటారు, కొంతమంది ఉపవాసం చేయమంటారు, కొంతమంది వ్రతం చేయమంటారు, కొంతమంది దీక్ష పట్టమంటారు. ఇలా అయ్యా నేను అన్నీ చేసేసా. దేనికి కూడా వాళ్ళిద్దరు లేవలేదు అని చిట్ట చివరిగా బద్రికాశ్రమంలో శౌనకాది ఋషుల దగ్గరికి వెళ్తారనమాట. అప్పుడు శౌనకాది ఋషులు చెప్తారు, నారద నీకు తెలియని విషయమా మేం చెప్పేది? నువ్వే వ్యాసుల వారికి ఒక అద్భుతమైన విషయాన్ని బోధించావు. శ్రీమద్ భాగవతం. ఆ శ్రీమద్ భాగవతాన్ని నువ్వు భక్తిదేవికి చెప్పు. అప్పుడు ఏమవుతుందో నువ్వు చూడు అన్నప్పుడు ఏమైందో తెలుసా అండి? నారదుల వారు ఏమడుగుతారో తెలుసా? అయ్యా భాగవతం సకల శాస్త్రములకు ఒక సారమైనది. నిగమకల్ప తరోర్ గలితం ఫలం సుఖముఖాదవదవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకా. అయ్యా సకల వేదములు శాస్త్రాలకి ఒక కాసిన మామిడి పండు ఒక సారమైన భాగవతాన్ని చెప్పటం ఎందుకు? ఆ మొత్తం మూలమైన వేదాల్నే వాటినే చెప్తే అయిపోతుంది కదా. వాటిని చెప్పినా లేవలేదు, మరి సారమైన భాగవతాన్ని చెప్తే ఎలా ఉజ్జీవింపబడతారని మీరు అంటారు అని అంటే అప్పుడు సౌనకాది ఋషులు ఏం చెప్తారో తెలుసా అండి? ఇప్పుడు మనం యజ్ఞంలో ఏం ఆహుతి ఇయ్యాలండి? నెయ్యిని ఆహుతిగా వెయ్యాలి, అవునా? ఇంద్రాయ స్వాహ, ఇంద్రాయ ఇదం నమమ, వరుణాయ స్వాహ, వరుణాయ ఇదం నమమ అని యజ్ఞం చేస్తాం కదండి. యజ్ఞం చేసినప్పుడు ఏమి ఇవ్వాలి? నెయ్యినివ్వాలి. నెయ్యి ఎక్కడి నుంచి వచ్చిందండి? వెన్నలో నుంచి వచ్చింది. వెన్న ఎక్కడి నుంచి వచ్చింది? పెరుగులో నుంచి వచ్చింది. పెరుగు ఎక్కడి నుంచి వచ్చింది? పాలల్లో నుంచి వచ్చింది. సరే నెయ్యి పాలల్లో ఉంది కదా అని అగ్నిలో పాలు పోస్తే ఏమవుతుందండి? కాబట్టి నెయ్యి సారమైనది. పాలల్లో లోపల నుంచి వచ్చిందే నెయ్యి. కానీ నెయ్యినిస్తేనే అది దేవతలకు చేరుతుంది, అగ్ని ప్రబలుతుంది. అలానే సౌనకాది ఋషులు అన్నారు, అయ్యా వేదాలు, శాస్త్రాలు ఇవన్నీ బానే ఉన్నాయి. కానీ వాటిలో ఉండే సారమే శ్రీమద్ భాగవతం. అదే పని చేస్తుంది. ఇప్పుడు చూడండి మీ అందరికీ తెలుసు వేసవి కాలంలో అందరు అద్భుతమైన తీయటి మామిడి పండ్లు తిన్నారు కదండి. చిన్న రసాలు, పెద్ద రసాలు, దసేరీలు, బెంగన్పల్లి, తోతాపురి, కొబ్బరి మామిడికాయ, ఆల్ఫాన్జో ఎన్ని రకాలండి. ఒక పెద్ద మామిడి చెట్టుకి కింద నుంచి పై వరకు కూడా ఆ నీరు, ఆ రసమే ఉంటుందండి. వేర్లల్లో రసం ఉంటుంది, కాండంలో రసం ఉంటుంది, ఆకులలో రసం ఉంటుంది, కాయలో రసం ఉంటుంది. కానీ పండులో అద్భుతమైన రసం ఉంటుంది ప్రభుజీ. మనకేం కావాలండి? మామిడి పండు కావాలి. కాబట్టి శ్రీమద్ భాగవతం సారాతి సారం అన్నమాట. ఎలా అయితే మామిడి చెట్టులో ఉండే రసం మొత్తం కూడా మామిడి పండులోకి వచ్చి అది ఎర్రగా నిగనగలాడుతూ ఉందనుకోండి, మనం ఏం చేస్తాం? వెంటనే దాన్ని ఎలా అయితే ఆస్వాదన చేస్తామో అలా ఈ వేదాలనే, ఉపనిషత్తులనే, శాస్త్రములనే, పురాణములనే ఒక పెద్ద చెట్టుకి అద్భుతమైన తీయటి మామిడి పండు సార రూపంలో కలిగిందట. అదే శ్రీమద్ భాగవతం. ఇటువంటి భాగవతాన్ని చెప్పి చూడు నారదా, అప్పుడేమవుతుందో మీకు అర్థమవుతుంది అని చెప్పారనమాట. ఈ భాగవతం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో తెలుసా అండి? సాక్షాత్తుగా భగవంతుడే మొట్టమొదటిసారి బ్రహ్మకు ఉపదేశం చేశారు చతుశ్లోకి భాగవతాన్ని. అటువంటి భాగవతాన్ని బ్రహ్మగారు నారదమునికి అందజేస్తారనమాట. బ్రహ్మ దగ్గర నుంచి నారదముని నేర్చుకొని అదే శాస్త్రాన్ని నారదముని వ్యాసుల వారికి అందజేస్తారు. అటువంటి వ్యాసుల వారి దగ్గర నుంచి శుక మహర్షి నేర్చుకుంటారు. శుక మహర్షి దగ్గర నుంచి పరీక్షిత్ మహారాజ్ దగ్గరకు వస్తుందన్నమాట భాగవతం. అలా అటువంటి పరంపరలో సాక్షాత్తుగా భగవంతుడు చెప్పిన శాస్త్రాన్నే మనం ఈ రోజు నుంచి అధ్యయనం చేయబోతున్నాం, శ్రీమద్ భాగవతం. అయితే ఆ నారదముని చక్కగా హరిద్వార్కి వెళ్ళి అక్కడ శౌనకాది ఋషుల గురించి అద్భుతంగా భాగవత వైభవాన్ని, భాగవతాన్ని మొత్తం కూడా భక్తిదేవి అందరితో చెప్పటం ప్రారంభం చేశారనమాట. ఎంతో మంది గొప్ప గొప్ప దేహర్షులు, మహర్షులు, రాజర్షులు, కొంతమంది అండి
పిలవలేదు పాపం ఇక్కడ భాగవతం చెప్తున్నారు అని. అటువంటి వాళ్ళని కూడా లాక్కొచ్చేసారటండి. కొన్ని కొన్ని సార్లు మనం సంకోచించాలండి. ఒక ప్రోగ్రామ్‌కెళ్లారనుకోండి, పాపం పిలవలేదు అనుకోరనుకోండి వెళ్ళకూడదు. కానీ ఎక్కడైనా ప్రవచనం జరుగుతుందనుకోండి, పిలవాల్సిన అవసరం ఉండదండి. ఎందుకంటే అది మన మంచి జరుగుతుందనమాట అక్కడికెళ్తే. కాబట్టి మనకి ప్రభుజీ పంపించారా? ఇన్విటేషన్ వచ్చిందా? మనల్ని పర్సనల్‌గా ఫోను చేసి పిలవాలి. ఇవన్నీ ఏం అవసరం లేదండి. వచ్చేయటమే. శనివారం, ఆదివారం వచ్చేసిందంటే 7 గంటలు జూమ్‌లో లేదా యూట్యూబ్‌లో జాయిన్ అయిపోవటమే అన్నమాట. ఎందుకంటే అది మనకి అద్భుతమైన శ్రేయస్సుని చేస్తుంది. అలా కొంతమంది ఋషులన్నారట, "నన్ను పిలవలేదండి నారదులు వారు" అనంగానే పక్కనున్న ఋషి చేయి పట్టుకొని లాక్కుంటూ తీసుకెళ్ళిపోయారట. కాబట్టి భగవత్ సంబంధమైన విషయాలు వేటికి కూడా ఇన్విటేషన్ అవసరం లేదు. కాబట్టి మీరందరూ ఎవర్ ఇన్వైటెడ్ మా ప్రోగ్రామ్స్ అన్నిటికి కూడా. కాబట్టి